విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దుండగులు దాడిలో ధ్వంసమైన పురాతన రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలను రేపు నిమజ్జనం చేరున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచల పర్వతంపై వెలిసిన కోదండ రామస్వామి ఆలయంలో 6 ఏళ్ల కిందట దుండగుల దాడిలో ధ్వంసమైన పురాతన రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలను నిమజ్జనం చేరున్నారు. వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం రేపు సాయంత్రం 4:48 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలోని గోదావరి తీరంలో ఈ విగ్రహాలను నిమజ్జనం చేరున్నారు. రామతీర్థంలోని ఆలయంలో రాముడి విగ్రహాన్ని 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై కేసులు నమోదై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. అక్కడ టీటీడీ ఎస్వీ శిల్ప ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయించిన నూతన విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. ఆగమశాస్త్రం ప్రకారం ధ్వంసమైన విగ్రహాలు ఏ ఆలయంలోనూ ఉంచకూడదు. దీంతో నిమజ్జనాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. ఈ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఉదయం 8:30 రామతీర్థం నుంచి మొదలై మధ్యాహ్నం 3:45 కోటిపల్లి చేరుకుంటారు. సాయంకాలం 4:48 విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు పలువురు పాల్గొంటారని రామతీర్థం ఆలయ ఈవో వై శ్రీనివాసరావు తెలిపారు.